గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్లో 9,292 ఎకరాలు పప్పు బెల్లంలా పంచిపెట్టే కుట్ర. 4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల భారీ స్కెచ్. ఐదు లక్షల కోట్ల విలువైన భూములు 5,000 కోట్లకే కొట్టేసే ప్లాన్. దేశంలోని అతిపెద్ద స్కామ్కు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందన్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ అని హరీష్ రావు ఫైర్. హెచ్ఐఎల్టీపీ విధానం తప్పు అన్న దక్షిణ తెలంగాణ మంత్రులు. మంత్రివర్గంలో చిచ్చురేపిన వ్యవహారం పట్టించుకొని ముఖ్య నేత. ఈ నెల 26న సన్నాహక సమావేశాలు, 29న పార్టీ ఆఫీసుల్లో కార్యక్రమాలు. తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టం, దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహించాలన్న కేటీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్న రేవంత్ సర్కార్. సగటున రోజుకు 252.10 కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం. క్యాబినెట్ ఆమోదం లేకుండానే సర్పంచ్ ఎన్నికల కోసం జీవో 46 జారీ. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను ఇప్పటి వరకు అసెంబ్లీకి నివేదించని సర్కార్.